హలో గైస్. నేను ఎప్పుడో క్రికెట్ గురించి అయితే మాట్లాడను. బట్ ఈరోజు కేఎల్ రాహుల్ నాకు చూసిన తర్వాత మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పుడే డీసీ వర్సెస్ పంజాబ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తున్నా. కేఎల్ రాహుల్ అయితే కొట్టేశాడు. ఈరోజు కేఎల్ రాహుల్ బ్రేక్ చేసిన రికార్డులు చెప్తా చూడండి. హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్ బై అన్ ఇండియన్ 152 రన్స్. ఫస్ట్ ఇండియన్ విత్ 150+ స్కోర్స్ ఇన్ ఐపీఎల్ మ్యాచ్. డీసీకి ఐపీఎల్లోనే హైయెస్ట్ స్కోర్. అండ్ ఇంకోటి ఏంటంటే మాసివ్ పార్ట్నర్షిప్ 220 రన్లు నితీష్ రాణా అండ్ కేఎల్ రాహుల్ మధ్య. అసలు ఏమన్నా కొట్టాడా భయ్య. ఒక్కొక్కటి అయితే క్లాసిక్ షాట్లు, నిజంగా ఊహించలేదు. కేఎల్ రాహుల్ అయితే మాసివ్గా ఆడాడు. అండ్ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడే వాళ్ళకి మంచి ఆన్సర్ ఇచ్చాడు. అండ్ హీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు క్రాస్ 150 రన్స్ ఇన్ ఐపీఎల్ అండ్ హైయెస్ట్ స్కోర్ బై ఎనీ ప్లేయర్ ఇన్ 2020. అసలు ఒక్కటి కాదు భయ్య, ఒకే ఒక ఇన్నింగ్లో ఎన్ని రికార్డులు. పంజాబ్ బౌలర్లను అయితే కొట్టేశాడు అసలుకి. నితీష్ రాణా ఒక ఓవర్ ఆడాడు. నితీష్ రాణా గురించి కొంచెం బాధపడాలి. ఐ ఫీల్ ఫర్ హిమ్. ఎందుకంటే 91 వరకు వచ్చి అవుట్ అయిపోయాడు. బట్ కేఎల్ రాహుల్ అయితే క్లాసీ షాట్స్ ఆడాడు. బాట్లెట్ని అయితే ఉత్తి కారేశారు. పంజాబ్ బౌలర్లో బాగేసింది ఒకే ఒకడు, చాహల్. అండ్ శశాంక్ బ్రో, నువ్వు క్యాచ్ వదలడం వల్ల ఇంత కాస్ట్లీ అవుతుంది అసలు. రికార్డ్ బ్రేక్ చేసేలా చేసావుగా. వెయిట్ చేయండి, పంజాబ్ కూడా తన హైయెస్ట్ రన్ చేజ్ని బ్రేక్ చేయగలదా లేదో చూద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. సీ యూ.